దినాన అసలైనటువంటి బబులోను గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. బబులోను అనగానే మనకి జ్ఞాపకం వచ్చే ఒక మంచి పేరు చెప్పండి. బైబిల్లో బబులోను అనగానే మనకి జ్ఞాపకం వచ్చే మంచి పేరు చెప్పండి. డానియల్ వాస్ సంబడి హూ లివ్డ్ ఇన్ బాబిలోన్. మన బబులోనికి ఈ రోజు బబులోనికి ఆ రోజు బబులోనికి ఏం తేడా లేదండి. ఇట్ ఈస్ ద సేమ్ స్పిరిట్. ఇట్ ఈస్ ద సేమ్ స్పిరిట్. ఇతరులను హింసించే బబులోను, ఇతరులను చెరపట్టే బబులోను, తన హంగు తన ఆర్భాటంతో ఇతరులను ఆకర్షించే బబులోను. మనకు తెలుసు యూదా దేశము 556 BC, 586 BC, the southern kingdom of Judah was captured by King Nebuchadnezzar. నెబుకద్నెజర్ కింద ఉన్నటువంటి దేశాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు. పట్టుకుని వెళ్ళిపోయేటప్పటికి ఆ పట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళలో యవనస్తులైనటువంటి దానియేలు ఉన్నాడు. ఇంకెవరు ఉన్నారు చెప్పండి? షడ్రక్, మేషక్, అబెద్నెగో, ఇంకా చాలా మంది ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా యూదా ప్రాంతం నుంచి బయలుదేరి ఎక్కడో దూరంలో 800 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక బబులోను దేశానికి చెరపట్టబడి వెళ్ళిపోతున్నారు. యూదయ దేశం అంతా రాళ్ళు రప్పలు, దుమ్ము ధూళి, మహా ఉంటే ఒక పిల్లకాలంలాగా ఒక యోర్దాను నది, పిల్లకాలంలాగా ఉంటుంది యోర్దాను నది. ఈ భయంకరంగా ఉంటుంది అనుకున్నారు. ఇట్స్ వెరీ స్మాల్, చిన్న పిల్లకాలంలాగా యోర్దాను నది. అక్కడక్కడ చిన్న చిన్న పచ్చికలు, అక్కడక్కడ 4 మేకలు 4 గొర్రెలు మేపుకునేటువంటి ఒక ప్రాంతమే తప్ప ఇది మహా అభివృద్ధి చెందినటువంటి నాగరికత ఏం కాదు. అయితే 586 BCలో నెబుకద్నెజర్ వచ్చి వీళ్ళందరినీ పట్టుకుని వెళ్ళిపోయినప్పుడు దానియేలు హి వెంట్ విత్ దెమ్. వెళ్ళినప్పుడు ఎంట్రీ భయంకరంగా ఉండేది. వెళ్ళగానే దూరం నుంచి చూస్తే మహాపట్టణమైనటువంటి బబులోను, హ్యూజ్ సిటీ. మీకు తెలుసా? వన్ ఆఫ్ ద 7 wonders of the world, ancient 7 wonders of the world బబులోనులో ఉండింది. దానియేలు వెళ్ళే టైంకి అక్కడ ఉంది. ఆల్రెడీ ఇట్ వాజ్ ఎగ్జిస్టింగ్. ఏంటది? ద హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్. ద హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్. అది అప్పటికే 7 wonders of the world. అది చూస్తే నోరు ఎలబెట్టడం, నోట్లోంచి చొలిగారిపోవడం తప్ప నోరు మూసుకోవడం కూడా మనకు తెలియదంట. అంత అందమైనటువంటి పట్టణము బబులోను. ఏ నది పక్కన ఉండేది తెలుసండి? ఏ నది పక్కన ఉండేది బబులోను తెలుసా మీకు? యూఫ్రటీస్ నది. యూఫ్రటీస్ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఏరియా. దాన్ని మెసొపొటేమియా అంటారు, దాన్ని గోల్డెన్ క్రెసెంట్ అంటారు. అద్భుతమైనటువంటి ప్రాంతం అది, సస్యశ్యామలమైనటువంటి ప్రాంతం. ఆ నాగరికత విస్తరించినటువంటిది. దేర్ వర్ యూనివర్సిటీస్ దేర్. యూనివర్సిటీస్ ఉన్నాయి, లైబ్రరీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద కోట గుమ్మాలు ఉన్నాయి. వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళు ఇటుకలు కూడా గ్లేజ్ టైల్స్. మనకు ఇప్పుడు ఈ టైల్స్, ఇది మార్బల్ వేశారు బిషప్ గారు, కానీ గ్లేజ్డ్ టైల్స్ ఆ రోజుల్లో 600 BCలో గ్లేజ్డ్ టైల్స్ తో ఆ కోట గోడలు ఉంటాయంట. బబులోను కోట గోడలు. హ్యాంగింగ్ గార్డెన్స్, బ్యూటీ, ఎడ్యుకేషన్, సివిలైజేషన్, అసలు చూస్తే గుండె ఆగిపోయేటువంటి అద్భుతమైన పరిస్థితులు దానియేలుకి కనిపించినాయి. ఈ లోపలికి వెళ్తుంది, బాబోయ్ ఈ లోపలికి నేను అడుగు పెట్టచ్చా అని చెప్పి దానియేలు అనుకునేటట్టుగా అంత అద్భుతమైన రంగుల ప్రపంచంలోనికి దానియేలు అడుగు పెట్టాడు. వెంటనే దానియేలు అడుగు పెట్టిన తర్వాత దానియేలుని అక్కడతో బబులోను ఆత్మ ఆపల. ఆశ్చర్యపోతున్న సమయంలో దానియేలుకి ఏమిచ్చారు తెలుసా? ఫుల్ స్కాలర్షిప్ యూనివర్సిటీకి. ఫుల్ స్కాలర్షిప్. ఎవరి స్కాలర్షిప్? రాజుగారి స్కాలర్షిప్. ద కింగ్ గేవ్ హిమ్ ఫుల్ స్కాలర్షిప్. ₹1 నువ్వు ఫీజు కట్టకుండా నువ్వు మొత్తం చదువుకోవచ్చు. కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ నేమ్. నీ పేరు మార్చుకోవాలి. యూ హ్యావ్ టు లెర్న్ ఎ డిఫరెంట్ లాంగ్వేజ్. భాష మార్చుకోవాలి. అన్వయించుకోండి. ప్లీజ్ అటాచ్ ఇట్ టు యువర్ ఓన్ లైఫ్. కాలేజీలకు వెళ్తున్నాము, డిగ్రీలకు వెళ్తున్నాము, రంగుల ప్రపంచం. నేను 89లో ఐ వెంట్ టు బెంగళూరు ఫర్ ద ఫస్ట్ టైం. ఫ్రమ్ ఎ స్మాల్ టౌన్ ఐ వెంట్ టు బెంగళూరు. అంత రంగుల ప్రపంచం. నేను కంప్యూటర్ కోర్సులో 89లో జాయిన్ అయ్యాను బెంగళూరులో. ఎవ్రీథింగ్ వాజ్ సో బ్యూటిఫుల్. అరే ఇంత వదులుకున్నా నా జీవితం అంతా అనిపించింది నాకు. That is where I lost my Christian testimony.
బెంగళూరులో రంగుల ప్రపంచంలో అప్పటి వరకు మంచి క్రైస్తవ బిడ్డగా పెరిగినటువంటి నేను, అప్పటి వరకు సండే స్కూల్ టీచర్గా బ్రతికినటువంటి నేను, అప్పటి వరకు యంగ్ మెన్స్ ఈ దాంట్లో కోయిల్లో పాటలు పాడి నడిపించినటువంటి నేను, when I went to Bangalore, I got lost in this beautiful world. ఆ లోకంలో నాశనం అయిపోయింది. That was the invitation for Daniel. దానియేలుకు అదే ఇన్విటేషన్. స్కాలర్షిప్ ఉంది, భోజనం ఉంది, నీకు ఏం కావాలి కోరిక అవన్నీ ఉన్నాయి. కానీ దానియేలు ఒక మాట చెప్పాడు. ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ నా నోట్లో నుంచి వచ్చిన ఒకే ఒక మాట ఏంటంటే నో నో నో. రాజుగారు తీసుకొచ్చి బల్ల మీద కూర్చోబెట్టి ఈట్ ఎవ్రీథింగ్, యూ కెన్ ఈట్ ఫ్రమ్ ఎ టేబుల్, మాంసాలు హింసలు అన్నీ ఉన్నాయి, తినండి అన్నాడు. నో, ఐ డోంట్ ఈట్, ఐ డోంట్ కాంప్రమైజ్, ఐ ఛాలెంజ్ యు. నిన్నే ఛాలెంజ్ చేస్తున్నాను నేను. నువ్వు మాకు శాకాహారం పెట్టు, వెజిటబుల్స్ పెట్టు, నువ్వు వాళ్ళకి మాంసాహారం పెట్టు, వారం రోజుల్లో ఎవరైతే బాగుంటారో ఛాలెంజ్ అని ఎదురు ఛాలెంజ్ చేయగలిగినటువంటి పరిస్థితికి దానియేలు ఆ రంగుల ప్రపంచంలో వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాడు. ఎలా సాధ్యం? హౌ ఇస్ దిస్ పాసిబుల్? హౌ ఇస్ దిస్ పాసిబుల్ అంటే ఏ లోకంలోకి వెళ్తున్నాడో దానియేలుకి ముందే తెలుసు. He knew. యోధా దేశం నుంచి బయట కాలు పెడుతూనే మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు. 600 అయినా ఐఎమ్ నాట్ గోయింగ్ టు కాంప్రమైజ్. నేను రాజీ పడే ప్రసక్తి లేదు. బబులోను ఆత్మ నన్ను ఆవరించే ప్రసక్తే లేదు. బబులోను ఆత్మ నాలోకి వచ్చే ప్రసక్తే లేదు. బికాస్ ఐ బిలాంగ్ టు గాడ్. నేను దేవునికి చెందిన వాడిని, నేను దేవుని బిడ్డని. దేవుడు ఎవరో నాకు తెలుసు. ఐ నో గాడ్. ఎన్ని రంగులైనా చూపించు, ఎన్ని ఆకర్షణలైనా నాకు చూపించు, బట్ ద డే ఐ స్టెప్ అవుట్ ఆఫ్ మై ప్లేస్, నేను అంటున్నాను, మెళ్ళలో నుంచి మీరు అడుగు బయట పెట్టక ముందు, ఈ లోకంలోనికి మీరు వెళ్ళక ముందు, ద డే యు స్టెప్ అవుట్, యు డిసైడ్ హూ యు ఆర్. నువ్వెవరో నువ్వు డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం నీకు. నువ్వెవరో నువ్వు ఎంపిక చేసుకోవాల్సిన అవసరం నీకు. దానియేలు అక్కడికి వెళ్ళాడు, కానీ దానియేలు అక్కడ బబులోను ఆత్మకి లొంగలేదు. చాలా మంది బబులోను ఆత్మకి లొంగిపోయినటువంటి వారు నాశనం అయిపోయి ఉండొచ్చునేమో, కానీ దానియేలు లొంగలేదు. లొంగని కారణం చేత ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఏం చేశారంటే తీసుకెళ్ళి సింహాల భూమిలో ఈ లోకానికి లొంగకపోతే శ్రమ, ఈ బబులోను వేశ్యకి లొంగకపోతే శ్రమ, బబులోను వేశ్య యొక్క ద్రాక్షరసము తాగకపోతే శ్రమ, బట్ స్టిల్ అయినప్పటికీ కూడా దావీదు నాశనం కాలేదు. దేవుడు సింహపు నోళ్ళని దేవుడు ఇచ్చాడు. ఇట్ ఈస్ ద సేమ్ గాడ్ దట్ వి హావ్ టుడే. ఈ దైవ వ్యతిరేక ఆత్మ కలిగినటువంటి ప్రపంచంలో అదే దేవుడు, అదే సజీవుడు, అదే శక్తివంతుడైన దేవుడు ఈ రోజున మనకు కూడా ఉన్నాడని మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇఫ్ ఓన్లీ యు మేక్ ఎ డెసిషన్, నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నటువంటి వాడివైతే, నిర్ణయం తీసుకున్న దానివైతే, ఈ లోకంలో బబులోను ఆత్మ నీలో ప్రవేశించకూడదన్న కృత నిశ్చయం కలిగినటువంటి వాడివైతే, గాడ్ విల్ హెల్ప్ యూ. ఎప్పుడో నాశనం అయిపోవస్తుందండి దానియేలు. కానీ దానియేలు ఎంతకాలం బ్రతికాడు తెలుసా? నెబుకద్నెజర్ లాంటి వాళ్ళు 6 రాజులు గతించిపోయారు, కానీ దానియేలు గతించింది. He saw 6 kings, 6 రాజులు గతించిపోయారు. బట్ దానియేలు stood there. దానియేలుని చాలా మంది పరిశీలన చేశారండి. They wanted to catch him out. పట్టుకుందాం, ఎట్లాగైనా దానియేలు పట్టుకుందామని 24 hours సర్వేలెన్స్ పెట్టారు, విజిలెన్స్. మనకైతే సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. ఆ రోజుల్లో మనుషుల కళ్ళే సీసీటీవీ కెమెరాలు. మనుషులందరినీ పెట్టారట, చుట్టూతా ఎక్కడ పడితే అక్కడ పెట్టారట. ఫైండ్ ఫాల్ట్ విత్ దానియేల్. దానియేలుతో ఒక్క ఫాల్ట్ దొరుకుతుంది చూడండి, ఒక్క తప్పు దొరుకుతుంది చూడండి. మొత్తం వెతికి వెతికి వెతికితే బైబిల్లో రాసిన పాట ఏంటి తెలుసండి? They could not find a fault with Daniel. ఎంత భయపడి దేవుడికి. యవనస్తులు దేవుని కొరకు ఈ భయంకరమైన బబులోను ఆత్మ నిండిన లోకములో దానియేలులాగా వేరుపరచబడి బ్రతికితే దేవునికి ఎంత మహిమ, దేవునికి ఎంత ఘనత. The spirit of Babylon could not overcome Daniel. దానియేలుని దేవుని యొక్క ఆత్మ, బబులోను ఆత్మ
మోసం చేయలేకపోయింది, ఆవరించలేకపోయింది, ప్రయత్నం చేసింది. బబులోను ఆత్మ ప్రయత్నం చేసింది, లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేసింది. భోజనం ద్వారా లొంగ తీసుకుందామా, చదువు ద్వారా లొంగ తీసుకుందామా, సాంప్రదాయాల ద్వారా లొంగ తీసుకుందామా, సరదాల ద్వారా లొంగ తీసుకుందామా, స్నేహాల ద్వారా లొంగ తీసుకుందామా, అనేకమైనటువంటి పరిస్థితుల లొంగ తీసుకుందామా, రాజకీయాల ద్వారా లొంగ తీసుకుందామా, కానీ దేనికి కూడా దానియేలు లొంగలేదు. దేవుడు దానియేలుకి తోడుగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ రోజున మనం కూడా బబులోనులో మనం నివాసం చేస్తున్నాం. ప్రతి మెట్టులోను కూడా క్రైస్తవుడికి ఆకర్షణే, ప్రతి మెట్టులోను క్రైస్తవుడికి శోధనే. ఎన్నో ఇష్యూస్, ప్రతి ఇష్యూలో క్రైస్తవుడికి శోధనే. చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు, తెలుసుకోండి. పిల్లలు ఎంత శోధన పడుతుందో తెలుసు. పియర్ ప్రెషర్ చాలా ఎక్కువ ఈ రోజు ఉన్న పిల్లలకి. తల్లిదండ్రులు పిల్లలు పడుతున్నటువంటి ప్రెషర్ని తెలుసుకోవాలి. యవనస్తులు తోటి వారి దగ్గర నుంచి పిల్లలకి ఎంతో ఒత్తిడి ఉంటుంది. ఆడపిల్లలకి భయంకరమైన ఒత్తిడి ఉంటుంది. తల్లిదండ్రులారా జ్ఞాపకం చేసుకోండి. మగ పిల్లలకి భయంకరమైన ఒత్తిడి ఉంది. పెద్దలారా జ్ఞాపకం చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ దెమ్. వాళ్ళని ఖండించొద్దు, వాళ్ళని నిందించొద్దు, వాళ్ళని సపోర్ట్ చేయండి. ఈ బబులోను మీద పోరాటం చేస్తున్నప్పుడు మీ బలం కూడా వారితో కలిపి ఈ పోరాటంలో జోడించండి తప్ప పిల్లల్ని విడిచిపెట్టొద్దండి ఎవరు కూడా. You must continuously help your children. మీరు తోటి వారు క్రైస్తవులు ఒకరినొకరు ఆదరించుకోవాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని దానియేలు ఆదరించుకున్నట్టుగా, దానియేలుని షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆదరించుకున్నట్టుగా క్రైస్తవులు ఒకరినొకరు సహాయం చేసుకోవాలి. ఈ లోకంలో క్రైస్తవ, అందుకని యూనివర్సిటీస్ లో క్రిస్టియన్ స్టూడెంట్స్ యూనియన్ నుండి చేరాలి. ఈయూఈజిఎఫ్ నుండి, ఇదివరకు ఈయూఈజిఎఫ్ నుండి, ఇప్పుడు యూనివర్సిటీస్ లో పెద్ద కనబడడం లేదు. వేర్ డు వి గో? ఎక్కడికి వెళ్తాము? ఎక్కడో మారుమూల కడుతున్నారు పెద్ద పెద్ద యూనివర్సిటీస్. ఒక చర్చ్ ఉండడం లేదు, ఒక ఆరాధన ఉండడం లేదు. ఎవరెవరికి సాయం చేసుకున్నప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలుకి సాయం చేసుకున్నట్టుగా యవనస్తులు కూడి, దేవుని ఎరిగిన బిడ్డలు కూడి ఈ బబులోను ఆత్మను జయించాలంటే ప్రార్థన చేసుకోవాలి. దేవుని కలిసి ఆరాధించుకోవాలి, వాక్యం ధ్యానించుకోవాలి. ఒకరినొకరు ఒకరు బట్టి మనం ఆదరించుకుని మనం ముందుకెళ్లాల్సిన అవసరం మనకుంది. ఈ బబులోను ఆత్మ నిత్యము కూడా ఎవరిని మృంగుతున్నా అని గర్జించు సింహము వలె ఈ బబులోను ఆత్మ తిరుగుతున్నటువంటి సంఘటన బైబిల్లో మనకి చాలా స్పష్టంగా దేవుడు మన కొరకు రాయించి ఉంచిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. డానియల్ హి వాస్ వెరీ బ్రేవ్. ధైర్యవంతుడండి. లోకాన్ని ఎదుర్కోవాలంటే పిరికి వాళ్ళకి కుదరదండి. క్రైస్తవులు అందుకనే దేవుడు చక్కటి మాట బైబిల్లో ఉంటుంది. దేవుడు ఏం ఆత్మనిచ్చాడు మనకి? ఏమిచ్చాడు? He did not give us the spirit of fear. కానీ ఏమిచ్చాడు? ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి కరేజ్, ధైర్యం ఇచ్చాడు మనకి. దేవుడు మనతో ఉన్నాడన్న వాగ్దానం దేవుడు మనకి చేశాడు కనుక ఆ ఆత్మ కలిగిన వారుగా పిరికి వాళ్ళని ఉండడానికి వీల్లేదు. దానియేలు చాలా భయంకరమైనటువంటి నిష్ఠ కలిగినటువంటి వాడుగా, ధైర్యం కలిగినటువంటి వాడుగా దానియేలు తన జీవితాన్ని బబులోనులో గడిపినట్లుగా మనము చూస్తున్నాము. ఈ లోకమున్నటువంటి ఆకర్షణలు తట్టుకోవాలంటే మనం ఏదో ప్రార్థన చేసుకుంటున్నామని కాదు. We have to walk deeper. We have to face our enemy. మన యొక్క సైతానుని, మన యొక్క శత్రువుని మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరత కూడా ఉంది. ఇందాక మనం చదువుకున్నట్టుగానే దానియేలుని దేవుడు ఎప్పుడైతే బబులోను నుంచి బయటికి తీసుకురాలేదు, అందరూ బయటకు వచ్చారు కానీ దానియేలు బబులోను నుంచి బయటకు రాలేదండి. స్టేడ్ ఇన్ బబులోన్. నేనంటాను క్రైస్తవులకు మనం కూడా బబులోన్ని బయటకు వచ్చే సూచనలు మనకేం లేవు. వీ కెన్ నెవర్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ బబులోన్. ఈ బబులోన్లోనే ఉండాలి. అక్కడే దేవుడి కొరకు మన సాక్షులుగా మనము బ్రతకాలి. దానియేలు మనందరికీ కూడా ఒక గొప్ప మాదిరిగా ఇది మనకి కనిపిస్తున్నాడు. కాబట్టి దానియేలు ఏ రకంగా అయితే ఈ బబులోను ఆత్మని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు, ఏ రకంగా అయితే తన హృదయంలో ఒక కృత నిశ్చయం తీసుకుని దేవుణ్ణి వెతికాడు, ఏ రకంగా బబులోనులో ఉంటూ సైతం, చాలా ఆశ్చర్యం అండి, బబులోనులో ఉంటూ సైతము నెబుకద్నెజరు రక్షణకి కారణమయ్యాడు. నెబుకద్నెజర్ వాస్ సేవ్డ్ బికాజ్ ఆఫ్ దానియేల్. ఎవరైతే హింసించారో, ఎవరైతే బబులోను ఆత్మతో నింపబడ్డారో ఆ నెబుకద్నెజర్ రక్షణకి కారణమైన వాడు. నేనంటాను దేవుడు మనందరినీ కూడా తన ఉద్దేశం ప్రకారం లోకంలో పెట్టాడు. ఈ కాలంలో ఈ బబులోను స్పిరిట్ ఉండగా, దైవ వ్యతిరేకమైన
యాంటీ గాడ్ స్పిరిట్. ప్రతి కోణంలోనే యాంటీ గాడ్ స్పిరిట్. చదువుల్లో యాంటీ గాడ్ స్పిరిట్, సాంప్రదాయాల్లో యాంటీ గాడ్ స్పిరిట్, కుటుంబంలో యాంటీ గాడ్ స్పిరిట్, సమాజంలో యాంటీ గాడ్ స్పిరిట్, బిజినెస్ లో యాంటీ గాడ్ స్పిరిట్, పాలిటిక్స్ లో యాంటీ గాడ్ స్పిరిట్, మనం బయటకు వెళ్తున్నప్పుడు మార్కెట్ ప్లేస్ లో యాంటీ గాడ్ స్పిరిట్, మన కుటుంబాల్లో యాంటీ గాడ్ స్పిరిట్, వివాహాల్లో యాంటీ గాడ్ స్పిరిట్, సంబంధమైన జమీన్ యాంటీ గాడ్ స్పిరిట్. ప్రతి చోట కూడా బబులోను ఆత్మ అంతా ఆవరించి ఉన్న వేళ ఇది నేను సవాల్ చేస్తున్నాను. God is going to raise Daniels from this church. ఈ సంఘం నుంచి దేవుడు దానియేలులను లేకపోతున్నాడని నేను నమ్ముతున్నాను. I believe that there are going to be many Daniels. ఏం చెప్తారంటే ఈ దానియేలు లేకపోతే నెబుకద్నెజర్లు మారరండి. We have to be a testimony. మనము సాక్ష్యంగా ఉండాలి. దేవుడి కొరకు నిబద్ధతగా మనం బ్రతికిన వాళ్ళగా ఉండాలి. ఎవరు మనల్ని చూడక్కర్లేదు. దానియేలు ఎక్కడికి వెళ్ళి నేను ఫలానా అని చెప్పి టిక్ టాక్ వీడియోలు ఎప్పుడు చేయలేదండి. దానియేలు టిక్ టాక్ వీడియోలు చేయలేదు, ఫేస్బుక్ లో పోస్టులు పెట్టలేదు, వాట్సాప్ స్టేటస్లు పెట్టలేదండి. బట్ గాడ్ సా డానియల్. దేవుడు దానియేలుని చూశాడు, గుర్తించాడు. గాడ్ సెలెక్టెడ్ డానియల్. దానియేలుని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. దేవుడు తన వాక్యంలో దానియేలుకి ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటంటే డానియల్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ క్రిస్టియన్ ఇంటిగ్రిటీ. క్రైస్తవ నియమ నిబంధనలు బట్టి బ్రతికినటువంటి వాడు దానియేలు. ఈ లోకంలో దానియేలు గురించి ఈ రోజు కూడా అది దేవుడు దానియేలు ద్వారా పొందినటువంటి మహిమ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడి తోడు లేకుండా దానియేలు జయించేవాడు కాదు. మనం కూడా ఈ లోకంలో జయించలేము. ఎవ్వరు కూడా శోధనకు అతీతులు కాదండి. స్త్రీ పురుషులు ఎవ్వరూ శోధనకు అతీతులు కాదు. వయసుతో సంబంధం లేదు, సాంప్రదాయాలతో సంబంధం లేదు. ద స్పిరిట్ ఆఫ్ బ్యాబిలాన్ ఈజ్ గోయింగ్ టు కమ్ ఆఫ్టర్ us. మన వెనకాల బబులోను ఆత్మ పరిగెడుతున్నది, మనల్ని జరుగుతున్నది. నిలబడి పోరాడాల్సినటువంటి వారు మనం తల వంచని ప్రార్థన చేసుకుంటాం.